సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న నరసింహారెడ్డి ఏసీబీకి చిక్కాడు. పట్టా పాస్బుక్లో పేరు మార్పు కోసం వచ్చిన మహిళా రైతు నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించింది మహిళా రైతు. సిద్దిపేటలోని ఓ టీ షాప్లో ఆర్ఐ నరసింహారెడ్డి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ నటరాజ్ నగర్లోని హనుమాన్ ఆలయంలో మాంసం ముద్ద ఘటనను ఛేదించారు పోలీసులు. గుడిలోకి మాంసం ముద్దను పిల్లి తీసుకొచ్చిందని తెలిపారు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్. ఉదయం నుంచి సీసీటీవీలను పరిశీలించారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు గుడిలోకి ఎవరూ రాలేదని నిర్ధారించారు. సీసీటీవీలో పిల్లి నోట్లో మాంసం పట్టుకొచ్చినట్టు గుర్తించామని తెలిపారు పోలీసులు. ఎస్హెచ్ఓ టప్పా చకుత్ర గారికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. నటరాజ్ నగర్లో ఉన్న సంకట విమోచన హనుమాన్ టెంపుల్లో అందులో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో సుమారు ఒక 1/2 కిలో 250 గ్రాముల మీట్ ఉందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ఇమ్మీడియట్ మా ఎస్హెచ్ఓ గారు వాళ్ళ స్టాఫ్తోని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ మీట్ మనం సీజ్ చేస్తాము. సీజ్ చేస్తే అది కనుక్కుంటే అది మటన్ మీట్ అని మనకు తెలుస్తుంది. వెంటనే ఒక 4 టీములు రంగంలోకి దిగి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఇంతకుముందే మనకు 2 సీసీ ఫుటేజ్లో ఒక పిల్లి సుమారు 6:30 ఎర్లీ మార్నింగ్, ఇవాళ ఎర్లీ మార్నింగ్ 6:30కు అది క్యారీ చేసి టెంపుల్లోకి వెళ్తున్నట్టు సీసీ ఫుటేజ్ వచ్చింది. సో ఆ టెంపుల్ కూడా మనం ప్రెమిసెస్ అబ్జర్వ్ చేస్తే పిల్లిళ్లకు వెళ్ళే విధంగా గ్రిల్స్ నిలువుగా అట్లా ఉండడం జరిగింది. అందువల్ల ఆ పిల్లి లోపలికి వెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. సో నేను అందరికీ ప్రజలకు కోరే విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి రూమర్స్ని కూడా నమ్మద్దు. అండ్ ప్రతి టెంపుల్లో, ప్రతి రిలీజియస్ స్ట్రక్చర్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేది ఏర్పరచుకుంటే ఇటువంటి అన్నీ మనము వెంటనే అవాయిడ్ చేయొచ్చు.